సిరియాకు సంబంధించిన విషయం సార్. సిరియాలో మైనారిటీల పైన విపరీతమైన అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. క్రిస్టియన్లను అయితే 2 రోజుల వ్యవధిలోనే 1000 మందిని చంపినట్టుగా తెలుస్తోంది. సో ఇంకా అది కంటిన్యూ అవుతోంది. షియాల పైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. సిరియాలో రెజీమ్ చేంజ్ కోసం పట్టుబట్టుకొని డీప్ స్టేట్ కానివ్వండి, ఈ సోకాల్డ్ ఈ గ్యాంగ్ అంతా కూడా, వెస్టర్న్ గ్యాంగ్ అంతా కూడా పనిచేసింది. సో అసద్ని దించి ఇప్పుడు జొలానీని తీసుకొచ్చారు. దాని పర్యవసానాలు ఈ విధంగానే ఉంటాయేమో అనిపిస్తోంది, అంతే కదా. సో ఈవెన్ తులసి గబార్డ్ గతంలో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యాక్చువల్లీ అసద్ని దింపడము అనంటే ఈ ముఖ్యంగా ఆ దేశాల్లో పూర్తిగా క్రిస్టియానిటీని లేదా మైనారిటీల హక్కుల్ని పూర్తిగా తీసివేయడమే, దానికి మధ్యలో నిలబడ్డది అసదే అని చెప్పి ఆమె అన్నది. ఒకసారి దీని గురించి చెప్తారా? పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఎంతో వెస్టర్న్ హిపోక్రసీ అంటే, జోలానీ అన్నతను ఒక టెర్రరిస్ట్. 9/11 దాడి జరిగినప్పుడు మనకు వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ మీద, అమెరికా మీద పెద్ద దాడి జరిగినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసి వీధుల్లో డాన్స్ చేసినటువంటి వ్యక్తి జోలానీ. కరడుగట్టిన టెర్రరిస్ట్, కొన్ని వందల మందిని ఊచకోత కోసినటువంటి టెర్రరిస్ట్. సడన్ గా ఇప్పుడు అతను సూట్ వేసుకొని వచ్చాడు. కంప్లీట్ వెస్టర్న్ ప్రపంచం అంతా అతన్ని హీరోగా అభివర్ణిస్తున్నారు. అసలు వండర్ లైన్ వచ్చేసి అతన్ని యూరోప్ పిలిచింది. యూరోప్ లో డోనర్స్ కాన్ఫరెన్స్ పెట్టింది, సిరియాకి ఎలా డొనేషన్స్ ఇవ్వాలి అని. ఈ దేశాలన్నీ కూడా ఒక 200 మిలియన్ ఇస్తే, 100 మిలియన్లు ఇస్తే, 300 మిలియన్లు అతనికి ఇస్తున్నారు. దేనికి? ఆ పైసలతోటి అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ ని ఊచకోతకు వస్తున్నారు. ఆ వీడియోస్ చేస్తే కనుక చూస్తే కనుక హృదయ విదారకంగా ఉన్నాయి. ఎంత కిరాతకంగా చెప్తున్నారు క్రిస్టియన్స్. అలాగే అలువైట్స్ అంటే మనకు అసాద్ ఎవరైతే గతంలో ఉన్నారో ప్రెసిడెంట్, అసాద్ రిజిమ్ సంబంధించిన వాళ్ళ తెగకు సంబంధించిన వ్యక్తులు అలువైట్స్ అంటారు. వాళ్ళు వెస్టర్న్ సిరియాలో ఉంటారు. వాళ్ళు గ్రామాలు చంపేస్తున్నారు. గ్రామం మీద దాడి చేస్తే కనుక మొత్తం గ్రామం చంపేసి తగలబెడుతుంది. వీడియో ఫుటేజ్ లేకుండా చేస్తున్నారు. ఇంటర్నేషనల్ గా వాళ్ళు ఎవరిని క్వశ్చన్ చేయకుండా ఉండే దిశగా వాళ్ళు చేస్తున్నారు. 1 ఫుటేజ్ వచ్చింది కూడా చాలా కిరాతకంగా ఉంది. అక్కడ మొత్తం వీధుల్లో కొన్ని 100 శవాలు పడున్నాయి. అందరు యంగ్స్టర్స్, వృద్ధులు కాదు. వాళ్ళందరినీ మొత్తం ఊచకోత కోసి పడేసినటువంటి శవాలు 100లకు ఉన్నాయి. అవి పికప్ చేసి దాన్ని పూడ్చడానికి కూడా మనుషులు లేరు. అలా ఇళ్లల్లో, బిల్డింగ్స్ లో, దాని రూఫ్ మీద, కింద వీధుల్లో ఈ శవాలు అలా పడున్నాయి, పుళ్ళి కృషిస్తున్నాయి. దాన్ని ఎవరు వెళ్ళి దాన్ని పికప్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. అంత కిరాతకంగా పరిస్థితులు ఉంటే వెస్ట్ మాత్రం ఒక్క మాట దాని గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు కంప్లీట్ గా అయితే హీరో కింద అభివర్ణిస్తున్నారు. తులసి గబార్డ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆవిడ కాంగ్రెషనల్ హియరింగ్ లో చెప్పిన స్టేట్మెంట్. ఆవిడ అసాద్ రెజీమ్ పడిపోయినందుకు నాకేమి దుఃఖం లేదు, దాని గురించి నేనేమి దానికి ఏదో పెద్ద అన్యాయం జరిగింది నేను అన్ను. కానీ అసాద్ ఒక్కడే ఆఖరి వ్యక్తి. అసాద్ కనుక లేకపోతే ఈ గల్ఫ్ ప్రాంతంలో, ఈ వెస్ట్ ఏషియా ప్రాంతంలో క్రిస్టియన్స్ ఎవరు ఉండరు అని నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను అని ఆవిడ చెప్పింది. ఈరోజు అక్షరాల అదే చూస్తుంది ప్రపంచం అంతా కూడా. ఆఖరి ఇన్ఫాక్ట్ లెబనాన్ ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం లెబనాన్ లో 50% క్రిస్టియన్స్ ఉండేవారు. 50% మాత్రమే ముస్లిమ్స్ ఉంటారు. అక్కడ హెజ్బుల్లా వచ్చిన తర్వాత క్రమేపీ వీళ్ళని టార్గెట్ చేసి క్రిస్టియన్స్ చంపడము, ఇరాన్ ప్రాక్సీస్ అక్కడ విపరీతంగా వాళ్ళ అధికారంలో మొత్తం ప్రభుత్వం ఈ రోజు హెజ్బుల్లా చేతిలోనే ఉన్నది. అవన్నీ వచ్చిన తర్వాత లెబనాన్ లో ప్రక్షాళనైంది. వీళ్ళందరూ కూడా అమెరికా, యూరోప్ వెళ్ళిపోయారు. వాళ్ళు మిగిలిపోయిన కొద్ది మంది క్రిస్టియన్స్ కూడా ఊచకోతకు వస్తున్నారు. మన క్రిస్మస్ అప్పుడు చూసాం మనం, వాళ్ళ చెట్లన్నీ నరికేయడము, వాళ్ళ ఇళ్ళు తగలబెట్టడము, చర్చిలు తగలబెట్టడము, మీరు కన్వర్ట్ అవ్వండి లేకపోతే కానీ మిమ్మల్ని ఊరుకోమని చెప్పి వాళ్ళని చంపేయడము, ఇవన్నీ చూసాం మనం. రీసెంట్ గా గత వారం రోజుల్లో ఎంత కిరాతకంగా వీళ్ళందరినీ చంపుతున్నారు. కానీ వెస్టర్న్ నిమ్మకు నీరెత్తున్నట్టుంది. అంటే ఏంటి హిపోక్రసీ? మీ సోకాల్డ్ లెఫ్టిస్ట్ భావజాలము, యాంటీ రష్యా హేట్రేడ్, ఇదే మీకు ముఖ్యం. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మీ మతానికి చెందినటువంటి క్రిస్టియన్సే చచ్చిపోతున్నా మీకు స్పందన లేదంటే ఎంత హిపోక్రాట్స్ మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళందరూ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.